బ్రేకింగ్ చూస్తున్నాం. సంక్షేమ హాస్టళ్లపై పూర్తిగా దృష్టి సారించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అకౌంటబిలిటీ ఉండేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. హాస్టళ్లలో విద్యార్థులు, టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందిని పూర్తిగా ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ పరిధిలోకి తీసుకురావాలని ఆదేశించారు. ఇక విద్యార్థులకు అందించే భోజనం క్వాలిటీ చెక్ టెక్నాలజీని ఉపయోగించాలని పేర్కొన్నారు. విద్యార్థులకు సరైన పోషకాలతో కూడిన పౌష్టికాహారం అందేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. హాస్టళ్లలో విద్యార్థులకు అందించే దుస్తులు, పుస్తకాలు వారికి చేరుతున్నాయో లేదో ధృవీకరించాలని తెలిపారు సీఎం. ఇక మౌలిక వసతులకు సంబంధించి ప్రతి హాస్టల్లో పరిస్థితులపై పూర్తిస్థాయి డేటాను అప్పటికప్పుడు ఆన్లైన్లో అప్డేట్ చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇందుకు అవసరమైన టెక్నాలజీని ఉపయోగించుకోవాలన్నారు. అలాగే విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని సమీక్షించేందుకు ప్రత్యేక విధానం అనుసరించాలని ఆదేశించారు. ఏరియాల వారీగా హాస్టళ్లను సమీపంలో ఉన్న మెడికల్ కళాశాలలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్తో లింక్ చేయాలని చెప్పారు. తరచూ హాస్టళ్లను సందర్శించి హెల్త్ చెకప్స్ చేసేలా చూడాలని ఉన్నతాధికారులకు ఆదేశించారు. సంక్షేమ హాస్టళ్లకు సంబంధించి ప్రతి నెల గ్రీన్ ఛానల్లో నిధులు అందించేందుకు యాక్షన్ ప్లాన్ రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ స్పష్టం చేశారు.